ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా $500 బిలియన్ అంటే $500 బిలియన్ వెల్త్ని కైవసం చేసుకున్నాడు ఎలాన్ మస్క్. ఆయన సంపద ఇలానే కొనసాగితే, ఆయన పరంపర ఇలానే కొనసాగితే 2033 కల్లా ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనేర్ అవుతున్నారంట. ఎలాన్ మస్క్ ఫోర్బ్స్ బిలియనీర్స్ లిస్ట్లో టాప్లో ఉన్నారు. అంతేకాదు ఆయన షేర్ వాల్యూస్ చూస్తే అన్ని పైన ఉన్నాయి. టెస్లాలో ఆయనకి 12% షేర్స్ ఉన్నాయి, అంటే దాదాపు $1.5 ట్రిలియన్ అనమాట. దాంతోపాటు XAI ఏదైతే ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఉందో దానిలో ఆయనకి 42% షేర్స్ ఉన్నాయి. అది కూడా రీసెంట్గా స్పేస్ ఎక్స్లో ఎలాన్ మస్క్ మెర్జ్ చేశారనమాట. తర్వాత 2025 బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు చూస్తే టెస్లా షేర్స్ 13% పెరిగాయన్నమాట. అయితే రీసెంట్గా ఈ సెప్టెంబర్లో 2025లో మనం చూస్తే ఒరాకిల్ CEO లారీ ఎలిసన్ కాస్త ముందుకెళ్లారంట మస్క్ కన్నా, కానీ మస్క్ మళ్ళా ఆయన దాటేశారంట. ఒరాకిల్ CEO లారీ ఎలిసన్ కొంతకాలం పాటు, కొద్ది రోజుల పాటు ఎలాన్ మస్క్ కన్నా ముందున్నారంట. అయితే ఇప్పుడు బ్లూంబర్గ్స్ బిలియనీర్స్ ఇండెక్స్లో ఎలాన్ మస్కే టాప్ అనమాట. ప్రపంచంలోనే ఆయన టాప్. ఎప్పుడైతే ఎలాన్ మస్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అమెరికాలోని డాజ్ నుంచి బయటకు వచ్చారో ఆయన కంపెనీ షేర్ వాల్యూస్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయ్యాయంట. అంతేకాదు ఎలాన్ మస్క్ ఇలానే పెరుగుతూ వెళ్తే 2033 కల్లా ప్రపంచంలోనే ఆయనే మొట్టమొదటి ట్రిలియనేర్ అవుతారంట. మనం చూస్తే కనుక భారతదేశంలో అంబానీలు, అదానీలు వీళ్ళందరూ కూడా రిచెస్ట్ అనమాట. అంబానీ ఏషియాస్ రిచెస్ట్. ముఖేష్ అంబానీ వెల్త్ మనం చూస్తే $109 బిలియన్. అదే ఎలాన్ మస్క్ వెల్త్ చూస్తే దాదాపు $500 బిలియన్ అనమాట. అంటే ముఖేష్ అంబానీ కన్నా 5 ఎక్కువ ఎలాన్ మస్క్. ఇంత రిచ్ ఎలా అయ్యారు ఎలాన్ మస్క్? ఆయన ఏ ప్రాజెక్ట్ చేపట్టినా వరల్డ్లోనే నెంబర్ 1. అది టెస్లా కావచ్చు, స్టార్లింక్ కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, ఎక్స్ కావచ్చు, న్యూరాలింక్ కావచ్చు, ఏది చేసినా ఎలాన్ మస్క్ ఒక వింతే, అది అద్భుతమే. ఏది చేసినా వరల్డ్ క్లాసే. ఎలాన్ మస్క్ ఏం చేసినా అదొక ప్రపంచమే. అది స్పేస్ సెక్టర్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ సెక్టర్ కావచ్చు, ఇది అది అని కాదు, ఏది చేసినా ఆయన ప్రపంచంలో నెంబర్ 1. కాబట్టే ఆయన ప్రపంచంలోనే రిచెస్ట్.